మీ ఇంట్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారా? వాళ్ళు టూర్ పేరు చెప్పి బయటికి వెళ్తున్నారా? మరి ముఖ్యంగా దసరా సెలవులు కావడంతో టూర్లకు వెళ్తూ ఉంటారు. అయితే ఆ చదువుకుంటున్న పిల్లలు టూర్ పేరుతో ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఎవరితో వెళ్తున్నారు? ఒక్కసారి గమనించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే టూర్ పేరు చెప్పి ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాదగిరిగుట్టకు తీసుకువెళ్లి ఆ లాడ్జ్లో అఘాయిత్యానికి పాల్పడ్డారు దుర్మార్గులు. అల్వాల్కు చెందిన 9వ తరగతి చదువుతున్నారు ఆ బాలికలు. మాటలు కలిపి పరిచయం చేసుకున్నారు ముగ్గురు యువకులు. ఈ నెల 21న యాదగిరిగుట్ట దైవదర్శనం పేరుతో బాలికలను తీసుకువెళ్లి అక్కడ ఆ వైనానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం లాడ్జ్లో రూమ్ తీసుకొని రాత్రంతా బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. తెల్లారి హైదరాబాద్లో బాలికలను వదిలేసి పరారయ్యారు ఆ దుర్మార్గులు. తల్లిదండ్రులు నిలదీయడంతో ఈ అఘాయిత్యానికి సంబంధించి విషయం చెప్పారు మైనర్లు. అల్వాల్ పిఎస్లో కేసు నమోదైంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ముగ్గురు యువకులతో పాటు లాడ్జ్ ఓనర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ అవర్ డిస్ట్రిక్టింగ్ కాంటెంట్ వెరీ డిస్క్రిప్షన్ అడ్వైస్డ్. మరి ముఖ్యంగా ఇదిగో వీళ్ళే ఆ దుర్మార్గులు, ఆ ముగ్గురు దుర్మార్గులు. అలాగే లాడ్జ్ ఓనర్ కి సంబంధించి ఆ నలుగురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు మధ్యలో ఉన్నాడే ఆ రెండో వాడే లాడ్జ్ ఓనర్. లాడ్జ్ పెట్టుకొని దేనికిరా? ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్ళిపోతున్నారో మీకు తెలీదా? మైనర్ బాలికలు వస్తూ ఉంటే అడగవా? నువ్వు కూడా లేకపోతే ఈ పాపంలో భాగస్వామ్యం అయ్యావా? నీ పాపం కూడా దీంట్లో ఉందా? లేకపోతే నువ్వు రచించిందా ఇదంతా? ఒక్కసారి చూడండి. ఎప్పుడూ చెప్తూనే ఉంటా, దుర్మార్గులు మృగాలు మన చుట్టూతా మనుషుల రూపంలో ఉంటూనే ఉంటారు. చూడండి, ఈ మొఖాలను చూడండి, గట్టిగా గుర్తు పెట్టుకోండి. రోడ్డు మీద కనిపిస్తే వీరిని ఏం చేయాలో మీకు తెలుసు. వీళ్ళకి ఎటువంటి బుద్ధి చెప్పాలో మీకు తెలుసు, నేను చెప్పకర్లా. ఇటువంటి దుర్మార్గులు మన చుట్టూతానే ఉంటూ ఉంటారు. ఒక్కసారి మొహం చూడండి, ఆ ముగ్గురు ముఖాలు చూడండి. ఈ దుర్మార్గులకి రోడ్డు మీద కనిపించే ఆడపిల్లలే బలైపోతున్నారు. 9వ తరగతి చదువుతున్న ఆడపిల్లల మీద రాత్రంతా ఎటువంటి ఘాతుకానికి పాల్పడి ఉంటారు, ఎటువంటి దుర్మార్గానికి పాల్పడి ఉంటారు. ఆ తర్వాత రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారా? అత్యాచారం పాల్పడి ఏం మనుషులరా మీరు? మిమ్మల్ని ఒక్కొక్కడిని వదిలితే ప్రజలు ఏం చేస్తారో తెలుసా? బహుశా మన చట్టాలు న్యాయాలు ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు బతికిపోయారా? మీ ముగ్గురు రోజు బతికి బట్ట కట్టారంటే మన చట్టాలు న్యాయాలు ఇంకా ఉండబట్టి. లేకపోతే ఆ తల్లిదండ్రులకు వీళ్ళని అప్పచెప్పుంటే ఆ తల్లిదండ్రులు ఏం చేసేవారో తెలుసా? ఒక్కసారి ఆ తల్లిదండ్రుల స్థానంలో మీరు ఊహించుకోండి. నేను జస్ట్ ఊహించుకోమని మాత్రమే చెప్తున్నా. కడుపు రగిలిపోతుంది. ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగే దేశం కాదా మంది? ఆ స్పేస్ ఇవ్వలేమా? రోడ్డు మీదకి వెళితే మృగాల్లా వాళ్ళ మీద పడిపోతారా? ఏం మనుషులు రా మీరు? అంత అలసైపోతున్నారా ఆడపిల్లలంటే? ఆడపిల్లల కళలంటే భయపడిపోయేలా చేస్తున్నారు కదరా దుర్మార్గుల్లారా. మీకు ఇంకా పశువులకి తేడా ఏముందిరా? ఈ పశువాంచ ఏంటారా దరిద్రులారా? మీకు ఆ కామం ఏంట్రా? మీకు 9వ తరగతి చదువుతున్న పిల్లల మీకు బలైపోయేది. ఈరోజు ఆ తల్లిదండ్రులు ఆ మైనర్ బాలికలను గట్టిగా నిలదీశారు కాబట్టి విషయం బయటకు వచ్చింది. లేకపోతే పరిస్థితి ఏంటి? ముగ్గురు మైనర్లపై అత్యాచారమా? ముగ్గురు మైనర్లు, అది కూడా రాత్రంతా. అరే, వాళ్ళు భవిష్యత్తు మీద మొత్తం వాళ్ళకి భయం పడుతుందిరా. పెళ్ళంటే భయపడిపోతారా? మనుషులంటే భయపడిపోతారా? అప్పుడే ఎదిగే క్రమం రా దరిద్రులారా. మీ దుర్మార్గం తగలయ్యా. నిజంగా లోపల ఆక్రోశం ఉండదు. ఇలాంటి వాళ్ళని ఆ పేరెంట్స్కి అప్పచెప్పండి, పోలీసులు కాదు. బహుశా ఆ న్యాయమో చట్టాలు ఇంకా ఉన్నాయి కాబట్టి వీళ్ళు బతికిపోయారు. ఈరోజు మహాయితో ఓచలు లెక్క పెడతారు వెనక్కి. ఆ బాధ తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప ప్రెసెంట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? వీళ్ళని అదుపులోకి తీసుకున్నారా లేకపోతే పరారీలో ఉన్నారా ఈ దుర్మార్గులంతా కూడా?
రైట్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైనటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్షిప్ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలను అత్యాచారం చేశారు. ప్రధానంగా అల్వాల్కి చెందినటువంటి ముగ్గురు మైనర్ బాలికలు ఇంట్లో ఒకవైపు స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని చెప్పి తనకు పరిచయం ఉన్నటువంటి ఎవరైతే గండికోట్ మధు అనే వ్యక్తితోని వారు బయటికి వచ్చారు. అనంతరం మధు వారసిగూడకు చెందినటువంటి ఇద్దరు స్నేహితులను కూడా ఈ ముగ్గురు యువతులకు పరిచయం చేశారు. మొత్తం ఆరుగురు కలిసి ఒకవైపు ఇటు యాదగిరిగుట్టకి వెళ్దామంటూ కూడా ప్లాన్ చేశారు. ఆరుగురు కూడా యాదగిరిగుట్టకి వెళ్ళారు. అక్కడ దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న అనంతరం అక్కడ ఉన్నటువంటి లాడ్జ్లోకి తీసుకెళ్ళాక 3 గదులు తీసుకున్నారు. 3 గదులు తీసుకొని మొత్తం కూడా లాడ్జ్లోకి తీసుకున్న అనంతరం యువతుల పైన అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన అనంతరం నెక్స్ట్ డే వాళ్ళ ముగ్గురిని ఎవరైతే మైనర్ బాలికలు ఉంటారో మైనర్ బాలికలను తీసుకొచ్చి తార్నాకలో వదిలిపెట్టారు. ఇంకోవైపు అటు ఒకవైపు తల్లిదండ్రులు నిలదీశారు. రాత్రి అంటే రాకుంటే ఇటు వెళ్ళారంటూ కూడా ఒకవైపు తల్లిదండ్రులు నిలదీశారు. కానీ అప్పటికి ఒకవైపు ఇటు బాలికలు పెద్ద ఎత్తున భయపడ్డారు. తల్లిదండ్రులు తెలిస్తే ఏమైనా అంటారా అని ఒకవైపు భయపడ్డారు. కానీ ఒకవైపు తల్లిదండ్రులు నిలదీయడంతో మొత్తం కూడా జరిగింది మొత్తం కూడా ఒకవైపు అటు తల్లిదండ్రులకు చెప్పడంతో షాక్ అయ్యారు. వెంటనే అటు పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏవైతే సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం ముగ్గురు నిందితుల్ని కూడా పట్టుకున్నారు. ముగ్గురు నిందితులతో పాటు ఎవరైతే లాడ్జ్ ఓనర్ ఉంటారో లాడ్జ్ ఓనర్ని కూడా పట్టుకున్నారు. ఎందుకంటే జనరల్గా ఎవరైతే మైనర్స్కి అలో అనేది ఉండదు, కానీ ఏ విధంగా వెళ్ళనిచ్చారు అని కూడా ప్రస్తుతం అక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆయనకు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా ప్రస్తుతం ఆ విధంగా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపైన పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఎందుకంటే ముగ్గురు యువతులు కూడా ఒకవైపు మైనర్లను కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు కూడా ఒకరు 19 years, ఇంకొకరు 22, 23 చాలా చిన్న ఏజ్ వాళ్ళే. కానీ ఈ విధంగా ప్రీ ప్లాన్డ్గా అత్యంత పక్కా ప్లాన్ ప్రకారం ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. ఫ్రెండ్షిప్ చేసిన అనంతరం దైవ దర్శనానికి వెళ్ళి అనంతరం పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళ ముగ్గురిని కూడా లాడ్జ్ తీసుకెళ్ళిన అనంతరం అత్యాచారం చేశారు. ఒకవైపు ఇంట్లో చెప్తే పేరెంట్స్ ఏమైనా అనుకుంటారంటూ కూడా మొదట భయపడ్డారు. కానీ ఒకవైపు పేరెంట్స్ నిలదీయగా రాత్రి మొత్తం ఎట్టెళ్ళారని ఒకవైపు వాళ్ళని నిలదీయగా ఈ మొత్తం కూడా చెప్పడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతం కేసు నమోదు చేసి వెంటనే ఇప్పుడు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. మైనర్ బాలికలు వైద్య పరీక్ష నిర్వహించాక అందులో అత్యాచారం చేశారంటూ కూడా నిర్ధారణకు వచ్చారు. వెంటనే ముగ్గురు పైన ఎవరైతే ముగ్గురు నిందితులు ఉంటారో ముగ్గురు నిందితుల పైన కూడా ప్రస్తుతం పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. అదేవిధంగా ఎవరైతే లాడ్జ్కి సంబంధించిన ఓనర్ ఉంటారో ఓనర్ పైన కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విధంగా స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఉన్నాయంటూ కూడా ఇంట్లో పేరెంట్స్కి చెప్పారు. పేరెంట్స్ చెప్పి ముగ్గురు కూడా కలిసి వెళ్తున్నారు కదా, ఏముండదంటూ కూడా తల్లిదండ్రులు కూడా అనుకున్నారు. కానీ మొత్తం కూడా పక్కా ప్లాన్ ప్రకారం ఒకవైపు మధు అనే వ్యక్తి జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తూ ఉంటారు. ఏదైతే ఒప్పందం కింద వర్క్ చేస్తుంటారు అందులో వర్క్ చేస్తుంటారు. ముగ్గురు కూడా పరిచయం ఉండడంతో వీళ్ళకు ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేసి మొత్తం కూడా ఆరుగురు మొత్తం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తం అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల పైన పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఓనర్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు కూడా తెలిసింది. ఇప్పటికే ముగ్గురు నిందితులతో పాటు ఒకవైపు ఓనర్ కూడా ప్రస్తుతం పోలీసు అదుపులో అయితే ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ లాడ్జ్ను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి లాడ్జ్కి సంబంధించిన ఫుటేజ్ ఒకసారి ప్లే చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అదిగో ఆ లాడ్జ్ మీరు చూడండి. వీడే అదే సోమేష్ లాడ్జ్ అంట. గుర్తుపెట్టుకోండి ఆ సోమేష్ లాడ్జ్ని. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి ఘాతుకం పాల్పడింది అక్కడ ఆ సోమేష్ లాడ్జ్ అంట. ఎవరైనా అటువైపు వెళితే గుట్టవైపు వెళితే, ఎందుకంటే సాధారణంగా దసరా సెలవులు కాబట్టి పండుగ వాతావరణం కాబట్టి అటుగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి లాడ్జ్లకి మీరు వెళ్తారా? ఇటువంటి లాడ్జ్లు మనకు అవసరమా? ఇటువంటి లాడ్జ్లను ఏం చేయాలి? ఈ లాడ్జ్ ఓనర్లను ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఎందుకంటే ఇటువంటి ఘాతుకానికి మరి ముఖ్యంగా 9 ఏళ్ల పిల్లల వాళ్ళు 9 ఏళ్ల పిల్లల్ని ఆ ఆడపిల్లని ఎంత అపురూపంగా చూసుకుంటారు తల్లిదండ్రులు. వీళ్ళ పశువాంచకి వాళ్ళు బలైపోతున్నారు. యాదగిరిగుట్టకు తీసుకుని లాడ్జ్లో అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ దుర్మార్గులు.